హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పే టాపిక్ ఇంతవరకు తెలుగులో ఎవరు చెప్పలేదు. సో ఇది చాలా మేనిఫెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా అయితే వినండి. ఇది సైకో న్యూరో ఫిజియో ఇమ్యునో ఎండ్రోకాలజీ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎప్పుడైతే మేనిఫెస్టింగ్ చేస్తామో ఇవన్నీ కూడా కోహరెన్స్ అయితే ఉండాలి. బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మాత్రం మేనిఫెస్టింగ్గా జరిగింది. ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు మేనిఫెస్టింగ్గా జరగదు. ఇది కరెక్ట్గా ఉన్నాయో లేదని తెలుసుకోవాలి. ఇది ఎట్లా తెలుస్తుందంటే, ఫస్ట్ మనం మేనిఫెస్టింగ్ చేసేటప్పుడు ఒక కారు కావాలని మేనిఫెస్టింగ్ చేస్తాం. అప్పుడు మన సైకో అంటారు. సైకో అంటే ఒక థాట్ని సైకో అంటారు. అండ్ బ్రెయిన్లో ఫంక్షన్ అవుద్ది కదా, బ్రెయిన్ నమ్మాలంటే అది న్యూరో అంటారు. బ్రెయిన్కి సంబంధించిన ప్రతిదాన్ని న్యూరో అంటారు. అండ్ ఫిజియో అంటే హార్ట్కి సంబంధించిన దాన్ని అంటారు. ఫిజియో హార్ట్ అండ్ న్యూరోస్కి సంబంధించిన దాన్ని ఫిజియో అంటారు. అండ్ ఇమ్యూనో అంటే మన గట్ ఫీలింగ్, దీన్ని కూడా ఇమ్యూనో అంటారు. సో సైకో న్యూరో ఫిజియో ఇమ్యూనో ఎండ్రోకాలజీ అంటారు మొత్తం కలిపితే. ఇది చాలా కష్టమైనది. సో ఇది మాత్రం కోహరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మేనిఫెస్టింగ్ అనేది జరుగుతుంది. ఇది ఎట్లా కోహరెన్స్ తీసుకోవాలి? మనకి ఒక థాట్ వచ్చింది కారు కావాలని, ఆ కారు కావాలని థాట్ని మన మైండ్ బిలీవ్ చేయాలి ఫస్టే. మన ప్రీపెంటల్ కార్టెక్స్లో మనకి బ్రెయిన్ అయితే ఉంటుంది, అది 10% అయితే ఉంటుంది. ఆ ప్రీపెంటల్ కార్టెక్స్ని మనం నమ్మించాలి. నమ్మించిన తర్వాత మనకి లింబిక్ బ్రెయిన్ ఉంటుంది. లింబిక్ బ్రెయిన్ కూడా నమ్మించాలి. అది ఎమోషనల్ బ్రెయిన్, అది కూడా నమ్మిస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఈ రెండు నమ్మించామంటే ఆటోమేటిక్గా మన హార్ట్ కూడా నమ్ముతుంది. హార్ట్ కూడా కోహరెన్స్ కొట్టుకుంటుంది అనమాట మనకి అనుకూలంగా. సో ఇమ్యూనిటీ అంటే గట్ ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. అప్పుడు ఇది కోహరెన్స్ అవుతుంది. ఇది చాలా కష్టమైన కొంచెం ట్రైనింగే తీసుకోవాలి. మన జూమ్ క్లాసెస్లో అయితే ట్రైనింగ్ ఇస్తాం దీని గురించి పర్టికులర్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇది ఎన్ని అలైన్మెంట్ అయితే ఉన్నప్పుడు అయితే మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయితే కరెక్ట్గా వస్తాయి. చాలా మందికి మేనిఫెస్టింగ్ జరగట్లేదు అని అంటూ ఉంటారు కదా. ఎన్ని కోహరెన్స్ ఉండవు. మనం అయితే మైండ్ కోహరెన్స్ ఉండాలి, హార్ట్ కోహరెన్స్ ఉండాలి, గట్ ఫీలింగ్ కోహరెన్స్ ఉండాలి. మనకి ఇవన్నీ కోహరెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయితే వస్తాయి. మనం అప్పుడు మాత్రమే హై వైబ్రేషన్లో మనం వెళ్తాం, 1000 ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం. 1000 ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మన బాడీ వైబ్రేట్ అవుద్ది. మనం ఏదైతే అనుకున్నామో దానికి తగ్గ యాక్షన్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇన్కోహరెన్స్గా ఉంటే మీకు మైండ్ ఏమో ఒకటి ఆలోచిస్తుంది, అండ్ హార్ట్ ఒకటి ఆలోచిస్తుంది, గట్ ఒకటి ఆలోచిస్తుంది. గట్ని సెకండ్ బ్రెయిన్ కూడా అంటారు ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా. ఇవన్నీ కూడా కోహరెన్స్ ఉండాలి. మీకు లింబిక్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. లింబిక్ సిస్టమ్ అనేది మన బ్రెయిన్ మధ్యలో అయితే ఉంటుంది. అది మనం ఏదైనా థాట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మనకి ఏదో ఒక ఎమోషనల్ ట్రిగ్గర్ ఇచ్చేస్తుంది అన్నమాట. నువ్వు చేయలేవు, నువ్వు వల్ల కాదు అనేసి. సో దాన్ని దాటి కూడా వెళ్ళాలి. మనకి ప్రీపెంటల్ కార్టెక్స్ ఒకటి అండ్ ఎమోషనల్ బ్రెయిన్ ఒకటి, మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది అండ్ కాన్షియస్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది. సో అన్ని కూడా కోహరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం మేనిఫెస్టింగ్ చేస్తాం. ఎప్పుడైతే ఎన్ని కోహరెన్స్ ఉంటాయో ఆ మేనిఫెస్టింగ్ అనేది కష్టం పోతుంది. సో ఎప్పటికప్పుడు ఇట్లా మానిటర్ చేయాలి. మానిటర్ చేసే ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మేనిఫెస్టింగ్ చేస్తారు. ఇది అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఓన్లీ అట్రాక్షన్ కాదు. ఒక 9 లాస్, యూనివర్స్ లాస్ 9 ఉంటాయి. 9 లాలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక లా అనమాట. లా ఆఫ్ వైబ్రేషన్ అనేది ఒక లా. ఇవన్నీ కలిపితేనే మనం మేనిఫెస్టింగ్ అనేది చేస్తాం. మేనిఫెస్టింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు. కొంచెం ట్రైనింగ్ కావాలి, పేషెన్స్ కావాలి, అండ్ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించాలి, అండ్ ఎమోషనల్ బ్రెయిన్ నమ్మించాలి, అండ్ ఇవి ఉంటాయి కదా మనకి హార్ట్ని కోహరెన్స్లో ఉండాలి, హై ఫ్రీక్వెన్సీగా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. చాలా మంది ఈజీ అనుకుంటారు, ఏదో ఒక థింగ్ చేస్తే వచ్చేయడమే అట్రాక్టింగ్ అనేది. అట్రాక్టింగ్ నెగిటివ్ థాట్స్ కూడా అట్రాక్టింగ్ అవుతాయి. మనం చాలాసేపు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలాసేపు మనం డిప్రెషన్ మూడ్లో ఉంటాం, అంటే లింబిక్ బ్రెయిన్ యాక్టివిటీ స్టేట్లో ఉంటాం. లింబిక్ బ్రెయిన్ యాక్టివిటీ ఉన్నప్పుడు మనకి ఏ మేనిఫెస్టింగ్ జరగదు. అది లింబిక్ బ్రెయిన్ ఇన్వాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దాన్ని ఇన్వాక్టివ్ చేయాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ చేయాలి, న్యూరోప్లాస్టిసిటీ అవ్వాలి. ఏమీ అవ్వాలంటే కొంచెం అయితే టైం అయితే పడుతుంది. ఎవరి వల్ల సొంతంగా చేసుకునే వాళ్ళు ఎవరి వల్ల కూడా కాదు మనం మేనిఫెస్టింగ్ చేయడం. మన ఫ్రీక్వెన్సీ మానిటర్ ఉండాలి, మీకు గైడ్ ఉండాలి, సంథింగ్ ఇట్లాంటివి ఉంటాయి. మనం చాలా వీడియోస్ చూస్తాం, అదే మేనిఫెస్టింగ్ అనేది విజయ్ అయిపోతుంది అనుకునే. చాలా అయితే న్యూరో తెలిసి ఉండాలి, సైకో తెలిసి ఉండాలి, క్వాంటమ్ ఫీల్డ్ తెలిసి ఉండాలి. ఎన్ని తెలిసిన వాళ్ళు మాత్రమే అది అయితే వర్కౌట్ అవుతుంది. సో అండ్ మేమైతే జూమ్లో లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ అండ్ అన్ని సెకండ్ 5 లాస్ 8 లాస్ అయితే ఉంటాయి. ఆ లాస్ అన్ని చెప్తాం. అండ్ క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటి, ఎట్లా అట్రాక్ట్ చేయాలి, అండ్ ఈ 4 ఉన్నాయి కదా కోహరెన్స్ ఎట్లా తెప్పించుకోవాలి అనేది ట్రైనింగ్ అయితే ఇస్తాం. మీ ట్రైనింగ్లో అయితే అటెండ్ కావచ్చు. మీ జూమ్ నెంబర్కి అయితే కాల్ చేసి అటెండ్ అవ్వచ్చు. మీకు పర్సన్ టు పర్సన్ అయితే మాకు ఉంటుంది. మీ పర్సనల్గా చెప్పుకోవాలని కూడా చెప్పుకున్నప్పుడు మీకు హై వైబ్రేషన్
హై వైబ్రేషన్ వస్తుంది. మీరు మేనిఫెస్టింగ్ అక్కర్లేదు అనుకున్నా సరే హెల్తీ కూడా చేసుకోవచ్చు. అండ్ డిప్రెషన్గా అన్న వాళ్ళు కూడా ఇది వర్క్ అవుతుంది. ఎట్లా మనం లింబిక్ బ్రెయిన్ని సైలెంట్ చేయాలన్నది కూడా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. సో దేనికైనా సరే వాడుకోవచ్చు కాంటాక్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కాంటాక్ట్ అవుతారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.